గురువుల్ని దర్శించాలి, నమస్కరించాలి. నాలుగవది వేదమూర్తులను దర్శించాలి, దండం నమస్కరించాలి. ఆరవది యుద్ధానికి పోయేటువంటి వీరులను చూసి నమస్కరించాలి. ఏడవది పితృదేవతా కాలంలో పితృదేవతల యొక్క స్వరూపమైనటువంటి రోజు పర్వము రోజున ఏవైతే విధి చేస్తామో ఈ సప్తవిధ స్థానాలలో నమస్కార యోగ్యంగా ఉంటాయి. నేత్రాలతో ఏది చూస్తాము అనేటువంటిదే భావన, నోటితో ఏం మాట్లాడతామనేది భావన కాదు. నోటితో ఏదైనా మాట్లాడవచ్చు, కానీ కళ్ళు మాత్రం మన దేహంలో ఏవైనా సత్యాన్ని చెప్పేటువంటి ఇంద్రియాలు ఉన్నాయి అంటే అది కళ్ళు. అందుకే సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. నోరు అబద్ధం చెప్తుంది, ఎందుకు అవసరాన్ని బట్టి అది చెప్పకపోతే ఉనికి ఉండదు కనుక. అందుకే నోటికి భగవత్ శబ్దాన్ని, వైదిక ధర్మ విధిని, ఉచ్చారణ ఇవన్నీ అభ్యాసంలో పెట్టాలి. పర్సనాలిటీ అంటే ఏమిటి అంటే సత్యం వద, ధర్మం చర, ప్రాణాయామం గురు. ఈ మూడింటిని ఎవరైతే చేస్తారో దీన్ని భృగు విద్య అని మనకు ఉపనిషత్తు. కాబట్టి ప్రాణాన్ని సంయమనపరుచుకొని సత్యాన్నే మాట్లాడుతూ కంటితో భగవద్ ధ్యానాన్ని చేయగలిగినటువంటి కేవలం చెప్తున్నటువంటి మాట. మనం ఈ దేహానికి ప్రాధాన్యత ఇస్తాం. ప్రపంచమంతా దాగి ఉన్నటువంటిది ఈ బెద్దెల్లో దాగి ఉన్నది. కిందంతా మీరు దీంట్లోకి ఏది వేస్తే అది, ఏది చూస్తే అది, ఏది శ్వాస బాగుంటే అది. కానీ మూడిటి కంటే మించి మాట్లాడేది ఏముందో, మనం ఈ ప్రాణాన్ని నియమించు చిరంజీవిత్వం రావాలి అంటే కుంభక స్థితిని అభ్యాసం చేయాలి. దైవస్థితి రావాలి అంటే కంటితో నిరంతరం ఏకాగ్ర చిత్తంగా భగవద్ ధ్యానాన్ని అలవర్చుకోవాలి. ఈ రెండు రావాలి అంటే ముందు నోటితో వేదము, శాస్త్రము, గురు వందనము, పూజ, పునస్కారము, స్తోత్రము, పారాయణ ఇట్లాంటివి అభ్యాసం చేసుకోవాలి. అదే ఒక్కొక్క భూమికను మనం పైకి ఎక్కుతూ పోతూ ఉంటే మనిషి ఒక్కొక్క స్థానాన్ని అధిరోహించినట్టుగా వేదాంత శాస్త్రంలో సప్తభూమికా స్థితమై ఉన్నటువంటిది మోక్షము అన్నారు. సహస్ర చంద్ర దర్శన యుక్తమైనటువంటి అమృతత్వాన్ని పొంది ఉన్నారు కనుక వేద పండితుల యొక్క ఆధ్వర్యంలో ద్వాదశావృత అరుణ హోమం పూర్తయి, నవావర్తనమైనటువంటి చండీ పారాయణ పూర్తి, సమస్త మండప పరివార దేవత హోమాంగాలన్నీ కూడా పూర్తి, రేపటి రోజున పూర్ణాహుతి కాగా తదనంతరం వీరికి అవబృధ స్నానంతో మీ యొక్క పరిపూర్ణమైనటువంటి జన్మ సార్థక్యంగా లోకంలో మీ వారికి, తోటి వారికి, అందరికీ కూడా ఒక చిరస్థాయి మంచి గ్రంథంలా అందరికీ కనిపించాలని పార్వతీ రామలింగేశ్వర స్వామి వారిని మనసా వాచ కర్మణ వారిని కోరుకుంటూ, అధర్వణ వేద పండితులు, ఋగ్వేద పండితులు, యజుర్వేద పండితులు అందరూ ఇక్కడ ఉన్నారు. ఇందాక వారు ఒక మాట మనం మానోహింసే జాత వేదోగామస్వం పురుషం జగదు. కాబట్టి మనం చేసేటువంటి కార్యక్రమాలు ఎలా ఉండాలి అంటే మానవహింసి. కాబట్టి ఆ హింస లేనటువంటి మానవ మర్యాదలని పొందగలిగేటువంటి జన్మ ఏదైతే ఉన్నదో అది గొప్పది. అశ్వానాంచ గామశ్వం పురుషం జగత్, జగత్తుకు పురుషుడికి గాం అశ్వంచ. కాబట్టి అశ్వము, గజము, తురగము, రథము ఇవన్నీ కూడా అమ్మవారికి యాత్రా వాహనములు. యాత్ర అంటే ఇక్కడ ఏమి అర్థం, అమ్మవారు దేని యందు నివాసం ఉంటుందో గాం అశ్వం. పురుష శబ్దానికి అనేక అర్థాలు ఉన్నప్పటికీ కూడా కాబట్టి పురుష శబ్దానికి అనేక అర్థాలు ఉన్నప్పటికీ కూడా పురుషత్వము అనేటువంటిది దైవత్వమే కనుక దేవి సహితమైనటువంటి ఏ పురుషకారం ఉన్నదో ప్రమేదినే. అలాగనే మనకు దివ్యనిష్టత్యేకస్తే లేదం పూర్ణం పురుషేణ సర్వం అని శాస్త్రం చెప్తాం. వేదవాక్యం ఉన్నది కనుక మొత్తం అన్నిటా వ్యాపించి ఉన్నటువంటిది పురుషత్వము. దీన్ని మనం ఇలా గమనించుకోవాలి.
ఒక శిల జలంగా ఉంటే ఆ శిలను శిల్పంగా మార్చగలిగినటువంటి ఆలోచన చైతన్యం అది పురుషత్వం. లోకంలో అర్థం కానిటువంటి దాన్ని అర్థమయ్యగా చెప్పగలిగినటువంటి వ్యాఖ్యానం పురుషత్వం. మనిషి ఏది అర్థం కానిటువంటి స్థితిలో అర్థకామ్యాది పనులయందు మనల్ని నడిపేటువంటి యజ్ఞయాగాది విధులు ఏవైతే ఉన్నాయో అవి పురుషార్థములు, అందుకే పురుషత్వం. ఇలాగ పురుషత్వానికి అన్వయం చేసుకుంటూ వెళితే అటువంటి మోక్ష స్థానానికి సమీపంలో ఇంత కుటుంబాన్ని సభ్యమైనటువంటి నియమంతో ధర్మంతో వారికి సంస్కారాన్ని ఇచ్చి మరల వీరు ఆధిపత్య స్థానంలో అందరిని వీక్షిస్తూ, అందుకే వృద్ధులైనటువంటి వారు ఏం చేస్తారు, రాజ్యంలో ఉన్న వాళ్ళు మాట్లాడతారు. కౌమార యవనావస్థలో ఉన్నటువంటి వారు కొంతమంది ఆ ఓపికతో ముసలు కొడుతూ లేదంటే శాంతంగా వాళ్ళు నియమించుకుంటూ ఉంటారు. వార్ధక్యాన్ని వచ్చిన తర్వాత ఆ ముసలు కొట్టే అవకాశం, మాట్లాడే అవకాశం కూడా లేదు, కేవలం వీక్షిస్తూ ఉంటారు. అందుకే ఏది వీక్షించాలో దానికి శాంతి చేయాలి. 84, 85 నిండేటప్పటికి సహస్ర చంద్ర దర్శనము కాబట్టి ఇంకా చూసి చాలా ధ్యానంలో ఉన్నామని చెప్పడానికి 1000 చంద్రుల్ని చూశారు. 1000 చంద్రుల్ని చూసాము అంటే పక్షానికి వచ్చేటువంటి ఒక పౌర్ణమి. అలాగే ఎంతమంది సూర్యులను చూసి ఉండాలి లెక్క పెట్టలేదు. కాబట్టి యథా పౌర్ణమాస్యాం యథా వీక్షణం తథా ఏవ పరిగణ్యతే. మళ్ళీ పక్షానికి 15 సూర్యుడు చొప్పున తీసుకుంటే దాదాపు 15,000, 20,000 సూర్యుల దర్శనాల పైన లెక్క మనకు వస్తాయి కనుక అలాంటి దివ్యమైనటువంటి సూర్య చంద్రన దర్శనం చేసుకున్నటువంటి ఈ పురుషులైనటువంటి పుణ్యపురుష దంపతులకి ఇద్దరికి కూడా మరల మీ వారసుల తరఫున ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారి తరఫున మా పండితోత్తములైనటువంటి వారి మానసిక ఆశీర్వచన బలం వలన మీకు పరిపూర్ణమైనటువంటి ఆనంద స్థితి, ఆనంద నిలయంలో కలుగుగాక. అష్టాదశ శక్తి పీఠాలు ఎక్కడ చూడాలంటే చాలా కష్టం. కలిలో ఎవరు నాయకుడు, ఆయన కలిగి శక్తి కలి ప్రభావం చూపడట. ఎవరా నాయకుడు అంటే కలో వెంకట నాయక. అందుకే శంకర భగవత్పాదులు చాలా సూక్ష్మంగా చెప్పారు. ఎందుకంటే ఈ వాక్యం నేను చెప్తేనే మా యొక్క ప్రసంగం అనుగ్రహ భాష పూర్తుంది. శంకరుల వారిని తలవకుండా ఇక్కడి నుంచి వెళ్ళకూడదు కనుక భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి విప్రీకరణే. కాబట్టి మీరు ఎన్ని చదువుకున్నా, ఎన్ని సంపాదించినా, ఏం చేసినా నాలుగు మీద గోవిందనామ శబ్దం లేకపోతే ఈ జన్మ దేహము ఈ శరీరములన్నీ కూడాను అనర్థాన్ని కలగజేసే అవయవాలను మిగిలిపోతాయి కనుక ఏ క్షణంలో ఎటువంటి ఉపద్రవం మనకు వింటామో, చూస్తామో, మాట్లాడతామో తెలియదు కనుక 24 గంటల్లో మీరు ఏ పని ఎందు నిమగ్నమై ఉన్నప్పటికీ కూడాను నాలుగుతో మాత్రం గోవిందనామాన్ని చేస్తూ ఉండండి. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి విప్రీకరణే. కాబట్టి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. 3 మందికి గోవిందం భజ. కాబట్టి దాన్ని గుర్తు చేస్తూ ఉండండి గోవింద 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 అని. మనకు వచ్చేటువంటి తీవ్రమైనటువంటి డిప్రెషన్, టెన్షన్, ఇంకేదైనా బాధలు ఉంటే వాటన్నిటినీ కూడా తొలగించేటువంటి నామము కలియుగంలో అదొక్కటే. ఏదైనా పనులు సాధించి పెట్టుకోవాలి అంటే కలవు వెంకట నాయక, కలవు చెడ్డీ వినాయకం. కాబట్టి ఇప్పుడు చెడ్డీ హోమం మనం చేసుకున్నాం. ఎందుకు చేసుకున్నాము అంటే పిల్లలకు పెళ్లిళ్ళు కావాలి, అంతకంటే పిల్లలకు విద్య బాగా రావాలి, పెద్దలు మనశ్శాంతిగా ఉండాలి, వృద్ధులు ధ్యానంలో ఎప్పుడూ కూడా వాళ్ళ ఆనందాన్ని చూస్తూ ఉండాలి, మన దేశ సంఘ సమాజంలో రక్షింపబడుతూ ఉండాలి. గణపతి ఎందుకు ప్రారంభించాలి అంటే విఘ్నములు లేకుండా. నేను మాట్లాడేటప్పుడు ఇలాంటి ఫోన్లు మోపకుండా, గుర్జీలు లాక్కుండా, ఎవరు మాట్లాడకుండా ఉండేటట్టుగా గణపతి మమ్మల్ని అనుగ్రహించుగాక. అలాగే ఈవేళ అనుగ్రహించారు. ఫస్ట్ ఏదో కొద్దిగా ముయి అన్నప్పటికీ కూడా మరలా ఇప్పుడు స్వామివారు ప్రశాంతంగా ప్రసన్నవదనంతో శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్ముఖం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే. ప్రసన్నవదనం అంటే ప్రారంభంలో కొద్దిగా ఇలాగే నవ్వుతూ ఉండండి. మళ్ళీ ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉండండి. హరి ఓం తత్సత్. లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. మళ్ళీ ఒకసారి రాజమౌళి గారి దంపతులకు మనసా వాచా కర్మణ చంద్రమౌళీశ్వర అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు.